వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రాజమౌళి, మహేష్ బాబు గారు కొట్టుకున్న వీడియో తెగ వైరల్ అయిపోతుంది. అసలు విషయం ఏంటి, వాస్తవాలు ఏంటో మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఒక పెద్ద చిత్రాన్ని అయితే తెరకెక్కించబోతున్నారు. మహేష్ బాబు గారు దానిలో హీరో. అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో అయితే ఒకటి రిలీజ్ అయింది. విపరీతంగా కొట్టుకుంటూ ఒక వీడియో అయితే. ఏం సార్ అది వాస్తవమేనా? మన ఆర్జీబీ డైరెక్టర్ ఆర్జీబీ గారు ఒక పోస్ట్ ఏఏ వీడియోలో క్రియేట్ చేయబడినటువంటి మహేష్ బాబు అండ్ రాజమౌళి సినీ తరహాలో చేస్తున్న ఒక ఫైట్ వీడియోని పోస్ట్ చేస్తూ సెటరికల్ గా ఏఐ అంటే ఏంటో కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే ఆర్జీబీ గారు ఏదైనా సరే వివాదాల్లో ఉండడం కానీ లేదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా కామన్ ఆయనకు. ఇప్పుడు ఆయన చేయడం తోటి ఏదో ఉంది దాంట్లో విషయం చర్చ మొదలైంది. మన రాజమౌళి గారు కానీ మహేష్ బాబు గారు కొట్టుకుంటున్నారా, ఏమైనా పంచాయతీ జరుగుతుందా? ఎందుకంటే వాళ్ళ మధ్య ఒక భారీ ప్రాజెక్టు సినిమా వారణాసి సినిమా అండర్ షెడ్యూల్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ గారు చాలా ఇంటలెక్చువల్ గా ఉంటారని అందరికి తెలిసి ఈ ఏఏ ఫోటో వీడియో ఒకటి రిలీజ్ చేయడం కూడా ఒక ఇంటలెక్చువల్ థాట్ అవుతుంది. దాంట్లో ఏమిటి అంటే ఏఐ ఎంత ప్రమాదకరంగా అనేది చెప్తుంది. రెండు రకాలైన సందేశాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి ఆల్రెడీ గత 2 రోజుల నుంచి కూడా ఏఐ వీడియో యొక్క ప్రమాదాలు ఏమిటంటూ కూడా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు కూడా వీడియో చేయడం జరిగింది. ఒక ఆసక్తికరమైనటువంటి యూట్యూబ్ కంటెంట్ క్రియేటరు తను మాట్లాడుతూ ఏఐ ఏ విధంగా వీడియోలు చేసే అవకాశాలు ఉన్నాయి, అది ఎంత ప్రమాదం ఉందంటూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న వీడియో ఏఐలో కన్వర్ట్ చేస్తే అదే హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతున్నట్టు కానీ లేదా రామ్ చరణ్ గారు మాట్లాడుతున్నట్టు కానీ ప్రభాస్ గారు మాట్లాడుతున్నట్టు కానీ వాళ్ళ హావభావాలతో, అంటే ఎన్టీఆర్ ఏ విధంగా మాట్లాడతారో ఆ హావభావాలతోకి, ఆ స్వరంలోకి, ఆ గెటప్ లోకి మారేసి ఇతను యాక్టింగ్ చేస్తుంటే, ఇతను బిహేవ్ చేస్తుంటే, ఇటు మూమెంట్ ఇస్తుంటే అవతల ఆ క్యారెక్టర్ అది మనకు అవుట్పుట్ మాత్రం మనం ఏదైతే అనుకున్నామో ఆ హీరో రూపంలో వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇది ఎంత ప్రమాదం అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ ప్రమాదమైన చర్చల గురించే రామ్ గోపాల్ వర్మ గారు ఆ అంశాన్ని లేవనెత్తాడుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకటేంటంటే ఇట్లా మన ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి రూపంలో వీడియో క్రియేట్ చేస్తే అది నిజమని అనుకుంటే భవిష్యత్తులో మనం చాలా చూస్తున్నాం. భవిష్యత్తులే కాదు, భవిష్యత్తులో చాలా ప్రమాదాలు చూసేలా ఉన్నాయి. ఏంటంటే ఆల్రెడీ గతంలో మనకు స్వరాలు మార్చి ఫోన్లు చేసి బెదిరించడం కానీ లేదా డబ్బులు రిక్వెస్ట్ చేయడం అని చూస్తూ ఉన్నాం. సడన్ గా ఎవరైనా సరే మన తండ్రి రూపంలోనో, తల్లి రూపంలో, భార్య రూపంలో, పిల్లల రూపంలోనో వీడియో క్రియేట్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను, నాకు డబ్బులు ఇవ్వండి, ₹100 ఇస్తే ఇవ్వండి అని ఎవరైనా డిమాండ్ చేస్తే మనం ఆతృతలో భయపడి తొందరపడి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అదొకటి. రెండవది, ఇట్లా హీరోల వీడియోలు హీరోల యొక్క మానవ అంటే రియల్ మనుషులతో సంబంధం లేకుండా వీడియో క్రియేట్ చేయగలిగితే రేపు సినిమాకు హీరోల యొక్క ప్రమేయం లేకుండా, హీరోల యొక్క రూపాలు అవసరం లేకుండానే సినిమా కంప్లీట్ చేస్తే అది ఎంత ప్రమాదం అంటే, వాస్తవానికి ఎకనామికల్ గా వీళ్ళకి తక్కువ ఖర్చు అవుతుండొచ్చు, లేకపోతే ఎవరినైనా క్రియేట్ చేయొచ్చు, మాకు భావ స్వేచ్ఛ ఉంది, మాకు ఫ్రీడమ్ ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుతుండొచ్చు. కానీ ఒక హీరో తాలూకు సినిమా అగ్రిమెంట్ లో సగం ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ హీరోని తొలగించేసి మిగతాదంతా ఏఐను క్రియేట్ చేసుకుంటా అంటే ఎంత ప్రమాదం ఉంటుంది. ప్రమాదంలో చనిపోయినప్పుడు కానీ, అనుకోకుండా చనిపోయినప్పుడు కానీ, లేదా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళతో వివాదం వచ్చినప్పుడు డూపులు పెట్టి నడిపించిన సందర్భాలు ఉన్నాయి. అంటే గతంలో మన రంభ గారి విషయంలో కొన్ని సందర్భంలో దివ్యభారతి ప్లేస్ లో రంభ గారిని పెట్టి కూడా డూపు కాస్త మేనేజ్ చేస్తూ సినిమాలు చేయడం జరిగింది. అట్లాగే అనుకోకుండా చనిపోయినప్పుడు ఆర్టిస్టుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. రేపు సినిమా ఎక్కడికి వెళ్తుంది, ఒరిజినల్ సినిమా చచ్చిపోతుండొచ్చు కదా అని ఆర్జీవి గారు ప్రశ్నించడంగా మనం చూడాలి. నిజంగా కూడా ఆ ప్రమాదం అవుతుంది. అయితే రానున్నటి రోజుల్లో ఏఐ వినియోగము, దాని యొక్క కన్జంప్షన్ కానీ, దాన్ని విధి విధానాల మీద మిస్యూజ్ జరగకుండా, మిస్యూజ్ వేరు, ఫ్రాడ్ వేరు, ఈ మిస్యూజ్ అండ్ ఫ్రాడ్ రెండు జరగకుండా కఠిన చట్టాలు రావాలి. ఆల్రెడీ ఇటీవల కాలంలోనే మన దేశ సెంట్రల్ గవర్నమెంట్ ఏఐ వీడియో ఏదైతే ఉందో అది మీరు సోషల్ ప్లాట్ఫామ్ లో చేస్తున్నప్పుడు అది ఏఐ అయి ఉంటే ముందు ఖచ్చితంగా దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది సోషల్ ప్లాట్ఫామ్ లో కూడా ఇంటిమేషన్ ఇచ్చేది ఆటోమేటిక్. ఇప్పుడైతే కొన్ని వీడియోలకు, అలాంటి వీడియోలకు
ఆటోమేటిక్ గా సోషల్ ప్లాట్ఫామ్స్ ఇది ఏఐ క్రియేటెడ్. ఆ తర్వాత తక్కువ ధరకు అంటే తక్కువ బడ్జెట్ లో చిన్న తరహా ఫోన్లు అంటే హ్యాండ్ క్యామ్ చేతిలో ఉండే ఫోన్ తో సహా ఫోన్ తోటి సినిమాలు తీసేటువంటి విధానాన్ని కూడా తాను ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశాడు. భవిష్యత్తులో మరి ఏఐ తోటి ఏమైనా సినిమా ఎక్స్పెరిమెంట్ చేసేసి ఏదన్నా మళ్ళీ వివాదం తరహా సినిమాలు కానీ లేదా సెంట్రల్ అట్రాక్షన్ గా లేదా చర్చ జరిగేలా సినిమా ప్లాన్ చేస్తాడమో అది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రిలీజ్ చేసిన వీడియోని బట్టి సినిమా ఇండస్ట్రీకి ప్రమాదం పొంచి ఉంది ఏఐ ద్వారా అని చెప్పబోతున్నారా, లేకపోతే ఆయన మార్క్ చూపించడానికి ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది అంటే మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఆయన రామ్ గోపాల్ వర్మ గారు కాజ్ ఇచ్చాడు, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, మనకు ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇంకో రకంగా హీరోలకు కూడా అల్టిమేట్ ఇచ్చినట్టుగా కూడా భావించవచ్చు. ఎందుకంటే మీరు మీ యాటిట్యూడ్ చూపించి మీ హీరోయిజం తోటి సినిమాల విషయం కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమైనా ఇబ్బంది పెడితే ఇట్లా ఏఐ తోటి సినిమా కంప్లీట్ చేసే ప్రమాదం కూడా ఉంటుందని కూడా ఏదైతే యాటిట్యూడ్ తోటి హీరోలు ఇబ్బంది పెడతారో వాళ్ళకు కూడా చిన్నపాటి హెచ్చరిక కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంకొక సైడ్ నుంచి చూస్తే అన్ని కోట్లు పెట్టి పెద్ద సినిమాలో ఆ హీరోని మహేష్ బాబు గారిని తీసుకున్నారు కదా, నేను రేపు పొద్దున్న హీరో లేకుండానే ఏఐతో పెద్ద హీరోతోనే సినిమా చేస్తారన్న సంకేతం ఇస్తున్నారా? ఖచ్చితంగా ఆ ప్రమాదం పొంచి ఉందని చెప్తూనే ఉన్నారు. దాని అర్థం కూడా అదే జరుగుతూ ఉంది. రేపు హీరో అంటే కాకపోతే రేపు మహేష్ బాబు లాంటి హీరోలని మహేష్ బాబుని ఏఐతో చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారు అభ్యర్థులు చెప్తుండొచ్చు, లీగల్ రైట్స్ ఉండొచ్చు. అట్లాంటి లీగల్ రైట్స్ ఎస్కేప్ చేసో ప్రమాదాన్ని లీగల్ రైట్స్ ని స్కిప్ చేసో చేస్తే కూడా ప్రమాదం ఉంటుంది. ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే అట్లా ఆయన ప్రమేయం లేకుండా ఆయన ఫోటోలు కానీ వీడియోలు కానీ వాడడానికి వీల్లేదు కాబట్టి అంత అఫీషియల్ ఫిల్మ్స్ రాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆయన ప్రమేయం లేకుండా వస్తే మాకు డబ్బులు రాకునే లేదు, పలానా సినిమాను మేము రీక్రియేషన్ చేసేసి అంటే ఉదాహరణకు వారణాసి వస్తుంది, ఆ వారణాసి ఏఐలో క్రియేట్ చేసి మేము విడుదల చేస్తాం. ప్రాథమికమైనటువంటి ఏఐ అంటే ఇప్పుడు వారణాసికి ఒక 1000 కోట్ల ప్రాజెక్టును మేము 100 కోట్లలో తీసేసి దానికి దెబ్బ పడేస్తాం అంటే ప్రమాదం కూడా ఉంటుంది. ఇట్లాంటి వాటి విషయంలో రేపు పొద్దున చట్టాలు కఠినంగా రావాలి. జరగబోయే ప్రమాదాలను ముందే ఊహించడం మంచి పరిణామంగా చూడాలి. ఈ ట్విట్ అయితే ఏది ఉందో స్వాగతించవచ్చు. మనకి ఇంకా అలర్ట్ చేశాడనే చెప్తాను నేనైతే. అయితే ప్రస్తుతం ఈ వీడియో నుంచి జస్ట్ ఒక హెచ్చరిక అనుకుంటే పర్వాలేదు సార్, కానీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి కుమారుడితో ఒక వీడియో కాదు ఏకంగా సినిమానే తీసేశారు. అది కోర్టు వరకు వెళ్ళడం కూడా జరిగింది కదా. నేను అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కుమార్ తోటి ఓ సినిమా తీస్తే పర్వాలేదు, అది కూడా లీగల్ రైట్స్ కాదు. కానీ వారణాసి పోటీగా వారణాసి సబ్జెక్ట్ తోటి ఇంకొక 100 కోట్లలో 50 కోట్లలో సినిమా తీసి దానికన్నా ముందే ఇది రిలీజ్ చేస్తాను ఏదో చేస్తే మాత్రం ఇట్లాంటి ప్రమాదం అంటే మాత్రం సినీ పరిశ్రమ ఎక్కడ దాకా వెళ్తుంది, ఏమవుతుందని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనిషితో ప్రమేయం లేకుండా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ భావజాలతో పని లేకుండా కేవలం ఏఐ క్రియేషన్ తోటి సినిమా మొత్తం కంప్లీట్ చేయగలిగితే ఇక మనుషులు యాక్టింగ్ బిహేవియర్ కూడా చేసుకోగలుగుతున్నప్పుడు సినిమా చాలా ఒరిజినల్ అంటే మానవ సంబంధాలు మానవ వనరుల విషయంలో కొంచెం భయపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు సినిమా పరంగా చూడాలా, వారణాసికి ఒక హెచ్చరిక చెప్పాలా, రాజమౌళి గారికి ఒక హింట్ ఇచ్చారా, అంటే ఇప్పుడు ఇంత వైరల్ అయితే అది సినిమా పైన ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా అండి. ఇది ఒకటి హెచ్చరిక లాంటిది మాత్రమే. వర్మ గారు తప్పుపడాల్సిన అవసరం లేదు. ఇంకా మంచి చేసే ఉద్దేశం చెప్పారు. ఎప్పుడైనా సరే టెక్నాలజీ వస్తున్నటువంటి డెవలప్మెంట్ కానీ టెక్నాలజీ వస్తున్న మార్పుని కానీ స్వాగతించాల్సిందే. స్వాగతించబట్టే మనం ప్రగతి పదంలో ఉన్నాము. మొదట్లో కంప్యూటర్ వచ్చినప్పుడు చాలా మంది మానవానికి ఉద్యోగాలు పోతాయన్నారు. కానీ ఈ రోజు ఉద్యోగాలు ఇస్తుంది కేవలం కంప్యూటర్ రంగంలో. ఎక్కువ శాతం అవే రంగాలు, ఎక్కువ ఉపాధిని ఇచ్చే అవే సెక్టర్. కాబట్టి మనం ఆ రోజు కంప్యూటర్ని భయపడేసి కంప్యూటర్ రానియకుండా కంప్యూటర్ మీద నిషేధించి పాలసీలు తయారు చేసుకుంటే ఈ రోజు యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చేవి? ఎక్కువ శాతము ఈ ఉద్యోగం అంటే కేవలం కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారనే ఉద్దేశం కాదు. అంటే కంప్యూటర్ రంగం ఎంత హెల్ప్ చేస్తుంది, 60-70% యువతకు ఉపాధి అంతా కూడా ఈ కంప్యూటర్ బేస్డ్ ఉద్యోగాలే కదా. అంటే టెక్నాలజీ ఎప్పుడైనా స్వాగతించాల్సింది, స్వాగతిద్దాము. కాబట్టి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి దాని తరహా చట్టాలు తయారు చేసుకోవాలి, పాలసీలు తయారు చేసుకొని ఏఐ వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు మనం బెనిఫిట్ పొందేలా చూసుకోవాలి. అది ఇట్లా వర్మ లాంటి ఇంటెలెక్చువల్స్ ముందే చెప్పడం మనం ఒక రకంగా స్వాగతించాల్సిన విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.